మీ శాఖ ద్వారా జరిగిన వ్యవసాయ శాఖ ద్వారా జరిగిన రుణమాఫీ 100% జరిగిందని చెప్పి నువ్వు కట్టుబడి ఉంటావా మాటకని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మళ్ళీ కూడా ప్రతి వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తాను, ప్రతి వేదిక నుంచి ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ఛాలెంజ్ చేస్తాను. ఏ గ్రామానికి పోలో ఏ గ్రామానికి పోయే ఊళ్ళో గ్రామం నీదే లేదా మండలం నీదే లేదా జిల్లా నీదే. రుణమాఫీ అంట, రుణమాఫీ మీద బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. రుణమాఫీ 25% పావుల వంతు కూడా కాలేదు, ఇది వాస్తవం. దానికి ఇదే నాగేశ్వరరావు గారి వీడియో ఇవాళ ఇప్పుడు లేదు కానీ మళ్ళీ ఒకసారి మొత్తం పెట్టినప్పుడు పెట్టి ఇప్పిస్తా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పోయి కట్టుకోండి, మీరు ఏదో చేసి కట్టుకోండి, అప్పు చేసుకోండి, కట్టుకొని తీసుకొచ్చి బ్యాంక్ వస్తే మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు. అట్లనే ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. రైతులు పొయ్యిలు కట్టిలు అప్పులు తీసుకొచ్చారు పెద్ద పెద్ద వడ్డీలతో 2 లక్షల పైన ఉన్నదానికి 2 లక్షల రుణమాఫీ కాలే. ఇవాళ ఊళ్ళలో పోయి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సాయంత్రం పోతున్నా, నేను పోతున్నా సాయంత్రం పంచుకున్నా, నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీడియా ముందే అడుగుతా అక్కడ రైతుల్ని రుణమాఫీ అయిందా కాలేదా మీ నియోజకవర్గమే తెలుసుకుందామండి. ఎక్కడ దాకా మంచుకోవడం పోతున్నా సార్, రుణమాఫీ కాలే, రైతు బంధు సగం ఎగ్గొట్టారు, రైతు బీమాకి ప్రీమియం కట్టలే పండబెట్టారు, కోర్టులో ఎవరో పిటిషన్ వేస్తే దానికి సమాధానం చెప్పకుండా కళ్యాణ లక్ష్మి సాధ్యం కావాలని ఖతం చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ ని భూస్థాపితం చేశారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, స్కూళ్ళకి డబ్బులు లేవు. దేనికైనా ఉన్నది డబ్బులు అంటే దేనికైతే బాగా వస్తాయో మనకి ఇంట్రెస్ట్ వస్తాయో వాటికి మాత్రమే డబ్బులు. ఈ మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు దాంట్లో నుంచి ప్రజలకు కావాల్సిన అవసరాల దృష్ట్యా మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ప్రజాక్షేత్రంలో వైరాలో వార్డుకి భార్యను నిలబెట్టి రాత్రి నామినేషన్ గుంజుకున్నాయని నా మీద మాట్లాడతాడు. ఏం మాట్లాడు, ఇంకా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ప్రజాక్షేత్రంలో పారిపోయేటోడు ఎట్లయితాడా నాయకుడు? నువ్వు ఏమన్నా కావచ్చు గతంలో ఏమున్నా కూడా, కానీ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని వీళ్ళని పెట్టి బహుబహు అనిపిస్తున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ బహుబహులకి బెదిరేవాడు అజయ్ కుమార్ కాదు. నేను వచ్చిందే నా బ్యాక్గ్రౌండే అది. సో నా బ్యాక్గ్రౌండే పోరాటాల బ్యాక్గ్రౌండ్, నేను ఉన్నది పోరాటాల పార్టీలోనే. కాబట్టి ఎవరికి భయపడాలా? నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీగా లేకపోతే 30 ఏళ్ళ ఇండస్ట్రీగా 3 మంత్రులుగా ఏమన్నాగా అజయ్ కుమార్ మాత్రం ప్రజల పక్షాన మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? ప్రజల పక్షాన మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ప్రజల పక్షాన మనం కొట్లాడకపోతే పోరాడకపోతే ఎవరు పోరాడతారు? కాబట్టి అది మన బాధ్యత. అందులో మనం ప్రధాన ప్రతిపక్షం, మనము తుతుంబర్ ప్రతిపక్షం కాదు. తుతుంబర్ ప్రతిపక్షం అంటే తుఫాన్ ప్రతిపక్షం ఉంటుంది ఒకటి. మన దగ్గర కూడా 8 మంది ఎంపీలు గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ సమస్య కూడా పట్టదు. కాబట్టి ఏ ప్రధాన సమస్య అయినా సరే బీఆర్ఎస్ పార్టీనే మాట్లాడాలి. అది కేటీఆర్ మాట్లాడిని, హరీష్ రావు మాట్లాడిని, ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడిని. ఇక మాట్లాడిన తర్వాత కొంతమందిని పెట్టి నన్ను తిట్టిస్తారు. ఇక తిట్టుడు ఒకరోజు వాళ్ళ తిట్టుడు కూడా పేపర్లో వేయాల్సి వస్తుంది. ఒకసారి గుర్తు చేస్తున్నా, అందరికీ ఇస్తున్నాము ఇళ్ల స్థలాలు జర్నలిస్టుల కోసం అని చెప్పి, మన చరిత్రలో మిగిలిపోతామని చెప్పి 23 ఎకరాలు విలువైన స్థలాన్ని, జర్నలిస్టుల స్థలాన్ని బ్రహ్మాండంగా నేను జీవో తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరగని విధంగా రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చి దానికి ఒక సొసైటీ పెట్టి వాళ్ళకి అప్పచెప్పినాం. మా సైదుల్ గారిని దానికి ప్రెసిడెంట్ కూడా చేసినాం. వాళ్ళకి అప్పచెప్పినాం. మా ఏనుగు గారు కూడా ఉన్నారు ఇక్కడ. అప్పచెప్పినాం. కేవలం ప్రభుత్వం ఏం చేయాలి, దాన్ని వాళ్ళకి ప్లాట్లు వేసి ఇవ్వటమన్నా చేయాలి, లేదా ఆ 23 ఎకరాలని డీమార్కెట్ చేసి అప్పచెప్పాలి.
మా ప్రభుత్వం పోయి 3 ఏళ్ళు అవుతుంది. నేను వాళ్ళకి జీవో ఇచ్చి కూడా 3 ఏళ్ళు పైన అయింది. కానీ ఇవాళ వాళ్ళు కూడా అడిగి అడిగి విసిగిపోయి ఉన్నారు మిత్రులారా. బాగా మంచిగా ఆ రోజుల్లో అయితే బాగా మంచిగా పాలిష్ పెట్టినట్టు పెట్టారు. వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చారు. మామూలు హామీలు ఇవ్వలే, అందరు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చారు. అందరిని ముంచినట్టే పాపం వాళ్ళని కూడా ముంచారు. నేను అడుగుతా ఉన్నా, ఎక్సెప్షన్ లేవా? కనీసం జర్నలిస్టులను కూడా చూడరా? వాళ్ళకి ఇచ్చే కూడా నువ్వు ఇవ్వాల్సింది కూడా ఏం లేదు. తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని నాశనం పట్టించారు. ఎందుకు? కారణం ఏంటి? చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఒక విలువైన భూమి పక్కన ఇంకొక విలువైన భూమిని జర్నలిస్ట్ లాంటి వాళ్ళకు ఒక 100 గజాల్లో 150 గజాలు ఇస్తే అవ్వో ఏం తట్టుకోలేవా, ఓర్చుకోలేవా? ఏమవుతుంది అంటున్నా. దానివల్ల ఏమన్నా నీ విలువ ఏమైనా పడిపోద్దా? ఆలోచన చేయాలి మిత్రులారా.